వినోద్ కుమార్ గారు, చూస్తున్నాం తెలంగాణలో రాజకీయాలు ఎటువైపు మళ్తున్నాయో చూస్తున్నాం. రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. అటు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని అంటున్నారు. అటు రేవంత్ సర్కార్ ఫెయిల్యూర్ కు సంబంధించి కూడా చాలా విషయాలు అసెంబ్లీ వేదికగా ఎండగట్టబోతున్నామంటూ కూడా అటు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ అభివృద్ధిలో ఎవరి వాదనలో నిజం ఉంది? అదేవిధంగా ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అంటే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి కామన్ గా జరుగుతూనే ఉంటాయి. ఏదైనా ఏ పార్టీ అయినా, అది కేంద్రమైనా రాష్ట్రమైనా, వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాస్తవాలు ఏంటిది అనే దాంట్లో మనం గమనించాలి. ప్రధానంగా ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని మేడం మాట్లాడారు కాబట్టి ఎమ్మెల్సీలో ప్రజలు ఇవాళ బీజేపీకి గెలవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం అనే దాన్ని ఎగబెరిగిన సత్యం. బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు? ఒక రాజకీయ పార్టీ ఇవాళ అన్ని ఎలక్షన్ లో పోటీ చేస్తుంది. ఎందుకంటే అది ఒక ఎమ్మెల్యేతో 2 ఎమ్మెల్యేలతో పోటీ 9 మంది ఎమ్మెల్యేలు ప్రజలు వాళ్ళ పోటీ ఇచ్చారు. వాళ్ళకు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయింది? అందులో మీ కరీంనగర్ జిల్లా ఏదైతే ఉందో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా ఒకప్పుడు కంచుకోట బీఆర్ఎస్ కు. సో అట్లాంటి పార్టీ ఇవాళ ఇంత దివాలా ఎందుకు తీసింది బీజేపీ కోసం అంటే, నువ్వు అవినీతి ఆరోపణలు, కరప్షన్ ఎదుర్కొన్నారు కాబట్టి, కరప్షన్ నుండి బయటపడడానికి మీకు వేరే మార్గం లేదు కాబట్టి వాళ్ళ బీజేపీని అనివార్యంగా గెలిపించాలి కాబట్టి ఎంపీ ఎన్నికల్లో 0 చేసుకున్నారు మీరు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 0 చేసుకున్నారు. అంటే అర్థమైంది, రోజు రోజుకు మీ ప్రాతినిధ్యం అటు పార్లమెంట్ లో కానీ ఇటు మండలిలో కానీ లేకుండా పోతున్నది. ఇవాళ మీరు ఇన్ని అవినీతి కుంభకోణాలలో ఇరుక్కున్నారు కాబట్టి మీరు భయపడుతున్నారు. ఎన్నికలంటే భయపడుతున్నారు, బీజేపీని ఎదుర్కోవాలంటే భయపడుతున్నారు, బీజేపీకి సహకరించకపోతే జైలు పాలవుతామని చెప్పేసి మీరు భయపడుతున్నారు కాబట్టి ఇవాళ ఎన్నికలో పోవట్లేదు. సో కాబట్టి అట్లాంటి పార్టీకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద లేదంటే బీజేపీ మీద మాట్లాడే నైతిక అర్హత ఉంటుందా? ఒకటి. రెండో అంశము, ఇవాళ ఈ 2 పార్టీలు కూడా ఇలా ఈ కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఈ 2 ఉత్తరాది పార్టీలు ఈ దక్షిణాదికే అడుగడుగున అన్యాయం చేస్తుందనేది జగమెరిగిన సత్యం. దక్షిణాది క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్ ని దేశానికి 2వ రాజధాని చేయడంలో బీజేపీ ఎందుకు ముందు పడట్లేదు? ఇవాళ బీజేపీకి నిజంగా దక్షిణాది పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇవాళ హైదరాబాద్ కు అంటే ఢిల్లీకి ఇచ్చిన బడ్జెట్ హైదరాబాద్ కి ఇవ్వడం లేదు? ఇవాళ ఒక్క యూపీకి ఇచ్చిన బడ్జెటే మొత్తం దక్షిణాది రాష్ట్రాలు కలిపితే ఇవ్వలేదు. ముందు యూపీ కడుతున్న పన్ను ఎంత, ఇవాళ ఏపీ అండ్ తెలంగాణ కడుతున్న పన్ను ఎంత, లేదా దక్షిణాది కడుతున్న పన్ను ఎంత? ఇవాళ తెలంగాణ ఒక్క రాష్ట్రం కడుతున్న పన్ను ఎంత, మీరు ఇచ్చింది ఎంత? మీరు 10 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్తున్నారు కదా. తెలంగాణ 23 లక్షల కోట్ల రూపాయలు పన్నులు చెల్లించింది. మరి నువ్వు ఇచ్చింది ఎంత? 10 లక్షల కోట్లు. ఇంకా నువ్వే కదా బాకీ పడ్డావు, 13 లక్షల కోట్లు బాకీ పడ్డావు కదా నువ్వే. అసలు మేము కట్టిన దాంట్లో మాకే ఇవ్వలేదు కదా నువ్వు. మా సొమ్మే నువ్వు తిన్నావు కదా. మా సొమ్ము తీసుకుపోయి ఉత్తరప్రదేశ్కి ఇచ్చినావు, మా సొమ్ము తీసుకుపోయి బీహార్కి ఇచ్చినావు, మా సొమ్ము తీసుకుపోయి ఉత్తర భారతదేశానికి ఇచ్చినావు. ఇవాళ దక్షిణ భారతదేశం సొమ్మంతా తీసుకుపోయి ఉత్తర భారతదేశం పడుతున్నావు. 61% పన్నులు కడుతున్నది దక్షిణ భారతదేశం. అంత పెద్ద రాష్ట్రము కేవలం యూపీ బీహార్ కలిపితే మొత్తం దక్షిణాది ఎంపీలతో సమానంగా ఎంపీలు ఉన్నారు. మీరు కడుతున్న పని ఎంత? యూపీ బీహార్ కడుతున్న పని ఎంత? కనీసం 12% లేదు. ఇద్దరు కలిసి కడుతున్న పన్ను. మీరు వెయిట్ చేయండి సునీతారెడ్డి గారు, మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. మీరు యూపీ బీహార్ 12% పన్ను కడతలేదు ఇద్దరు కలిసి. మీరు ఇవాళ ఈ దేశాన్ని దుర్మార్గంగా పరిపాలిస్తున్న 80 ఎంపీలు ఉండి ఇవాళ దుర్మార్గంగా ఉత్తరాది ఆధిపత్యాన్ని దేశంలో కొనసాగిస్తున్న మీరు మాకు నీతులు చెప్పే నైతిక అర్హత మీకు లేదు. ఇక్కడ దక్షిణాది ప్రాంతానికి గాని లేదా దక్షిణాది యొక్క అడ్డా సెక్యులర్ అడ్డా గాని సెక్యులర్ ప్రాంతానికి గాని ఈ హైదరాబాద్ గాని లేదంటే ఈ ప్రాంతం యొక్క గొప్పతనానికి గాని ఇవాళ తూట్లు పడుస్తూ ఇక్కడ అనవసరంగా లేనిపోని మత ఘర్షణ రెచ్చగొట్టే విధంగానో లేకపోతే మీ సంక్షేమం పేరుతోని మీరు సంక్షేమ పథకాలు ఇవాళ ఎన్ని ఇచ్చారండి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? బీజేపీ ఇవాళ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని బీజేపీ మాట్లాడుతుంది. ఇవాళ మీరు ఇప్పటికి ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీరు ఇచ్చిన ఫ్యాక్టరీలన్నీ, కనీసం ఇవాళ రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన
వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంత, మీరు నెరవేర్చింది ఎంత? ఇంతవరకు 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయింది, ఒక్క కరెక్ట్ హామీ నిలబెట్టలేదు. ఇంతవరకు పోలవరానికి జాతీయ హోదా అయ్యలేదు, కాళేశ్వరానికి జాతీయ హోదా అయ్యలేదు. ఇవాళ ఈ వాటర్ సమస్యను కూడా పరిష్కరించలేని మీరు, కృష్ణా గోదావరి వాటర్ బేసిన్ కనీసం పరిష్కరించలేని మీరు ఇవాళ పెద్ద సమర్థుల ఈ దేశంలో ఉద్ధరిస్తారా? ఈ ప్రాంతాన్ని, ఈ మొత్తం ఆంధ్ర, ఈ మొత్తం తెలంగాణను ఉద్ధరించడానికి మీకు అధికారం ఇవ్వాలా? లేదంటే ఇవాళ మొత్తం అక్రమ మార్గాలలో ఇవాళ అవినీతి పనులను పట్టుకొని వాళ్ళ సహకారంతో మీరు గెలిచారు. 8 ఎంపీ గానీ, 2 ఎమ్మెల్సీలు గానీ మీ సొంత శక్తితో గెలిచింది కాదు అది. మీ సొంత శక్తితో గెలిస్తే మీరు మాట్లాడాలి. అప్పుడు నిజంగా తెలంగాణ ప్రజలు అరే వాళ్ళ సొంత శక్తితో గెలిచారు, నిజంగా తెలంగాణ విపరీతమైన అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవడానికి ఉంటుంది. వినోద్ కుమార్ గారు, ఇంకొకటండి, ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ ముందు చెప్పినట్లుగా ప్రజలకి ఒకటండి, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో మీరు ఇవన్నిటికీ కంక్లూజన్ ఇవ్వండి సుంతారెడ్డి గారు. ఎస్ వినోద్ కుమార్ గారు, అంటే ఇప్పుడు ఈ ఏదైతే రాష్ట్ర రాజకీయాలమైన మార్పు జరగబోయే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. అంటే కేసీఆర్ ముందు చెప్పినట్లుగా ప్రజలకి దగ్గరగా ఉంటాను, అసెంబ్లీకి వెళ్లి ఇక్కడ నుంచి ఫైట్ చేస్తారంటూ బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీలో యాక్టివ్ గా ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఆయన అధికారంలో ఉన్నప్పుడే అసెంబ్లీకి చక్కగా వచ్చినవాడు కాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడే 10 ఏళ్ళు అధికారం వాడి ఫామ్ హౌస్ పరిమితమైనవాడు. ఆయనకు ప్రజాస్వామ్యం, ప్రజల విలువలు ఏం తెలుస్తాయి ఆయనకు? ఎట్లా లక్షల కోట్లు మింగాలి ధరణి పేరు మీద, ఎట్లా లక్షల కోట్లు వెనకేసుకోవాలి, ఎట్లా లక్షలాది ఎకరాల దళితుల భూములను కొట్టేయాలి, ఏ రకంగా ఈ మొత్తం తెలంగాణ పేరుతో, సెంటిమెంట్ పేరుతో దోపిడీ చేయాలనే విషయాలు ఆయనకు బాగా తెలిసింది. కాబట్టి ఇవాళ లక్షల ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా సంపాదించలేనంత సంపాదన ఆయన కూడా సంపాదించగలిగిండు తెలంగాణ అమాయక ప్రజల యొక్క సెంటిమెంట్ ని వాడుకొని. సో ఇవాళ ధరణి ఒక పెద్ద ప్రపంచంలోనే వాటర్ గేట్, అమెరికాలో జరిగిన వాటర్ గేట్ కంటే పెద్ద కుంభకోణం అది. సో ఇట్లాంటి కుంభకోణాలు చేసుకుంటా ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్ కు సరిగా బుద్ధి చెప్పిన ప్రజలు, తెలంగాణ ప్రజలు. సో ఇవాళ ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ అసలే కాంగ్రెస్ కు రూలే లేదా? అసలు కాంగ్రెస్ కు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంటే అమలు చేయడంలో, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కొంత వైఫల్యం చెందుతుంది. బడ్జెట్ లేదు కాబట్టి, ఉన్న బడ్జెట్ సరిగా సరిపోదు కాబట్టి, వాళ్ళు బడ్జెట్ కంటే ఎక్కువ హామీలు ఇచ్చారు కాబట్టి ఏదో అధికారం రావాలనే యావత్తుని బడ్జెట్ కంటే ఎక్కువ హామీలు ఇచ్చి వాళ్ళ చతికిల పడింది కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా, అంటే అమలు చేయడంలో. కానీ అంతో ఇంతో మేలు చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నది కదా. కేసీఆర్ కంటే వర్గీకరణ ఒక సమస్యను 30 ఏళ్ళ సమస్యను ఒక పరిష్కారాన్ని ఇచ్చింది కదా. బీసీలకు 42% వాటాను ఒక పరిష్కారానికి తీసుకొచ్చి వస్తుంది కదా. అట్లాగే ఇవాళ సుదీర్ఘ కాలంగా తెలంగాణ రాష్ట్రంలో అసలు తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన పని, టీఆర్ఎస్ చేయాల్సిన పనిని ఇవాళ చేయకుండా ఇలా దుర్మార్గంగా సంపాదనకే మరిగిపోయిన కేసీఆర్ ఇవాళ ఏ సమస్యను, తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా ఉన్నాడు. కాబట్టి మెల్లమెల్లగా ఇక్కడున్న సమస్యలు పరిష్కరించే దిశగా కొంత మెరుగైన ప్రయత్నం చేస్తున్నా కూడా దాన్ని సహకరించకపోతే, ప్రతిపక్షం సహకరించకుండా ఇవాళ మీరు ఎందుకు పోలే ఎంపీలు, మీరు ఎందుకు పోలే? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి గట్ల తమిళనాడులో అఖిలపక్షం అంతా ఎందుకు పోయిందండి? ఇవాళ వాళ్ళు డీలిమిటేషన్ విషయంలో హిందీ వ్యతిరేక ఉద్యమంలో వాళ్ళందరూ ప్రతిపక్షంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు పోయి సహకరించినాయి అక్కడ తమిళనాడులో. మీరెందుకు రాలేదు? బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు రాలేదు ఇవాళ? అంటే మీకు ఇవాళ తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి ముఖ్యం కాదా మీకు? ఇక్కడున్న సమస్యల పరిష్కారం ముఖ్యం కాదా? రాజకీయాలే ముఖ్యమా మీకు?